ఇక మరో అంశం చూద్దాం. కాసేపట్లో సింగరేణి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. అర్ధరాత్రి వరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మరోవైపు తాము కూడా పోటీలో ఉన్నామని, గెలుస్తామని టీఆర్ఎస్ అనుబంధ సంస్థ టీజీబీకేఎస్ కూడా అంటోంది. ఈ నేపథ్యంలో విజయం ఎవరిని వరిస్తోంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇక కాసేపట్లో సింగరేణి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. అర్ధరాత్రి వరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి సింగరేణి ఎన్నికలు ముగియడము, అర్ధరాత్రి లోపు దీనికి సంబంధించిన రిజల్ట్ కూడా అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో దాదాపు 95% పైగా ఓట్లు పోలయ్యాయి. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేట్ లో 1191 ఓట్లకు గాను 1149 ఓట్లు పోలయ్యాయి. కొత్తగూడెం ఏరియాలో 2331 ఓట్లకు గాను 2200 ఓట్లు పోలయ్యాయి. అంటే ముఖ్యంగా ఇల్లెందు అయితే ఇటు మనుగూరు ప్రాంతాల్లో కూడా దాదాపు ఈ కొత్తగూడెం, ఇల్లెందు, సత్తుపల్లి ఏరియాలో దాదాపు 98% అయింది. మిగతాది కూడా అటు మందమరి అయితే, భూపాల్పల్లి అయితే మొత్తం కూడా దాదాపు 95% ఓట్ల పోలింగ్ అయింది. అంటే గతంలో కంటే భిన్నంగా ఈ ఎన్నికలు జరిగినాయని చెప్పుకోవాల్సింది. ముఖ్యంగా 13 సంఘాల ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి. 39,748 ఓట్లు పోలు ఓటర్లు ఉండగా అందులో దాదాపు 97-98% దాకా పోలేనట్టుగా అధికారులు తెలియజేస్తున్నారు. అయితే ఇంకా బ్యాలెట్ బాక్స్ కనుక సత్తుపల్లి నుంచి మొత్తం కూడా కూడగొట్టి 7:30 ప్రాంతంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే బ్యాలెట్ రూపేణా జరుగుతుంది కాబట్టి 13 సంఘాలు పోటీ చేసినాయి. ముఖ్యంగా ఇటు టీజీపీకేఎస్, అట్లాగే ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ మధ్యనే ఈ పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ ఎన్ని ఏరియాల్లో అంటే 84 పోలింగ్ కేంద్రాల నుంచి ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగించాలి కాబట్టి పూర్తిగా రాత్రి 12 గంటలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం కూడా పటిష్ట ఏర్పాటు చేసినట్టుగా సింగరేణికి సంబంధించిన డైరెక్టర్ బలరాం చెప్పారు. పోలీసు ఉన్నతాధికారులు అయితే ఇతర సిబ్బంది దాదాపు 1000 మంది పైచిలకు ఈ ఎన్నికల క్రతువులో పాల్గొన్నారు. ఈ సింగరేణి ఎన్నికల పోలింగ్ ముగియటంతో కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు తరలిస్తున్నారు. 7 గంటల అక్కడికి చేరుకుంటాయి. 7:30 ప్రాంతానికి ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. అయితే ఇక్కడ ఖమ్మం జిల్లా వరకు 5,030 చిల్లర ఓట్ల ప్రక్రియ ఉన్న నేపథ్యంలో వీటన్నిటిని ఆ బ్యాలెట్ బాక్స్ ని తీసుకొచ్చి టేబుల్స్ గా ఏర్పాటు చేసి సిబ్బంది మొత్తం కూడా ఈ కట్టలు కట్టి మొత్తం ఏ దిశ కాదిశ ఏర్పాటు చేసేటానికి దాదాపు గంట పట్టే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆ ఉత్కంఠంగా ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. కౌంటింగ్ ఏజెంట్ రావాలి, ఆయా సంఘాలకు సంబంధించిన ఏజెంట్లు కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనాలి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని పూర్తిగా భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లు, పోటీ చేసిన సంఘాల నాయకులు కూడా ఆయా ప్రాంతాల కౌంటింగ్
కి చేరుకొని నిరీక్షిస్తున్నారు. అయితే 7:30 ప్రాంతానికి ఈ కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయ్యి రాత్రి 11:30, 12 అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక్క ఏరియా నుంచి ఒక దగ్గరే కాకుండా మొత్తం వివిధ ప్రాంతాల నుంచి రావాలి కాబట్టి వాటిని క్రోడీకరించుకోరు. అంటే 11 డివిజన్లు ఉన్నాయి. 11 డివిజన్లలో కూడా గతంలో ఇది ఏఐటియుసి 3 సార్లు విజయం సాధించగా ఒకసారి టిఎన్టీయూసీ ఐఎన్టీయూసీ విజయం సాధించింది. మరోసారి ఈ 2012లో టీజీపీకేఎస్ అంటే బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘం గెలిచింది. మళ్ళీ తర్వాత కూడా టీజీపీకేఎస్ అనుబంధ సంఘం విజయం సాధించిన నేపథ్యంలో ఈసారి ఎన్నికలు